గుడ్ మార్నింగ్. కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. హోప్ఫుల్లీ ఈ జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి అని నిర్ణయం తీసుకొని వచ్చిన వాళ్ళలో పెళ్ళైన వాళ్ళు లేరని అనుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు ప్లాన్ చేసుకోవాలని అనుకుంటే మీరు చాలా ప్లాన్ చేసుకొని ఉండుండొచ్చు. ఈరోజు హాలిడే, బట్ యూ చోజ్ టు బీ హియర్. దట్ మీన్స్ ఇట్ షోస్ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ యువర్ మ్యారేజ్. ముఖ్యంగా వాక్యానుసారంగా జీవిత భాగస్వామిని ఏ విధంగా ఎంచుకోవాలి అన్న విషయం మీద మీరు చూపిస్తున్న ఆసక్తిని బట్టి నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. నేను చరిత్రలో జరిగిన ఒక సంఘటనని చెప్పి ఇది స్టార్ట్ చేయాలని అనుకుంటా ఉన్నాను. 1917వ సంవత్సరం, అది మొదటి ప్రపంచ యుద్ధం జరిగే టైం. సో ఆ మొదటి ప్రపంచ యుద్ధం జరిగే టైంలో ఫ్రాన్స్ దేశానికి కొన్ని పేలుడు పదార్థాలు, ఎక్స్ప్లోజన్స్ అవసరమయ్యాయి. సో ఈ ఎక్స్ప్లోజన్స్ని ఫ్రాన్స్ దేశము న్యూయార్క్ నుంచి తప్పించుకుందామని డిసైడ్ అయింది. సో ఈ న్యూయార్క్ నుంచి ఫ్రాన్స్కి ఈ ఎక్స్ప్లోజన్స్ని క్యారీ చేసి తీసుకెళ్ళడానికి ఒక షిప్ సిద్ధమైంది. ఆ షిప్ పేరు ఎస్ఎస్ మాంట్ బ్లాంక్. సో ఈ ఎస్ఎస్ మాంట్ బ్లాంక్ న్యూయార్క్ నుంచి ఫ్రాన్స్కి వెళ్ళాలి అని అంటే మధ్యలో హాలిఫాక్స్ హార్బర్ అని కెనడాలో ఉంది, దాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళాలి. సో ఫైనల్గా ఈ ఎస్ఎస్ మాంట్ బ్లాంక్ ఈ ఫ్రాన్స్ దేశానికి కావలసిన ఎక్స్ప్లోజన్స్, పేలుడు పదార్థాలు ఏవైతే అవసరమో వాటన్నిటిని కూడా న్యూయార్క్లో లోడ్ చేసుకొని అది న్యూయార్క్ నుంచి స్టార్ట్ అయ్యి హాలిఫాక్స్ హార్బర్ దగ్గరకు వచ్చింది. హాలిఫాక్స్ హార్బర్ దగ్గరకు వచ్చి అది వెయిట్ చేస్తూ ఉంది. ఎందుకు అని అంటే క్లియరెన్స్ తీసుకొని అది అక్కడ నుంచి ఫ్రాన్స్కి వెళ్దామని. సో ఫైనల్గా దానికున్న రిక్వైర్మెంట్ని బట్టి ఆ హాలిఫాక్స్ హార్బర్ దగ్గర ఆ క్లియరెన్స్ తొందరగా తీసేసుకొని వాళ్ళు ఆ ఫ్రాన్స్ దేశానికి బయలుదేరారు ఆ ఎస్ఎస్ మాంట్ బ్లాంక్ షిప్లో. సరిగ్గా డిసెంబర్ 6వ తారీఖు 1917వ సంవత్సరం ఈ ఎస్ఎస్ మాంట్ బ్లాంక్ షిప్ ఈ హాలిఫాక్స్ హార్బర్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఊర్లలో పిల్లలంతా కూడా స్కూల్కి రెడీ అవుతూ ఉన్నారు, పెద్దలంతా కూడా ఆఫీసెస్కి వెళ్దామని రెడీ అవుతూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్, ఆ ప్రజలంతా కూడా ఒక ప్లజెంట్ డేని స్టార్ట్ చేద్దామని వాళ్ళందరూ రెడీ అవుతూ ఉన్నారు. అండ్ ఈ ఎస్ఎస్ మాంట్ బ్లాంక్ స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దానికి ఎదురుగా ఎస్ఎస్ ఐఎంఓ అనే షిప్ ఒకటి దీనికి ఎదురుగా వచ్చింది. సో ఈ రెండు అన్ఫార్చునేట్లీ ఒకే స్ట్రైట్ లైన్లో ఆపోజిట్గా ఉండడంతో ఈ ఎస్ఎస్ మాంట్ బ్లాంక్లో అండ్ అదేవిధంగా ఎస్ఎస్ ఈ షిప్లో ఉన్న రెండు ప్రజలకు కూడా తెలిసింది, ఒకవేళ ఇది అదే స్ట్రైట్ లైన్లో వెళ్తే ఈ రెండు కూడా ఢీ కొట్టే ప్రమాదం ఉందని వాళ్ళు తెలుసుకొని దాన్ని తప్పించడానికి ప్రయత్నించారు. అండ్ ఫైనల్గా నావిగేట్ చేశారు, అంతా ప్రయత్నించారు. బట్ చివరిగా ఈ ఎస్ఎస్ అనే షిప్ ఈ ఎస్ఎస్ మాంట్ బ్లాంక్ని ఢీ కొట్టింది. సరిగ్గా ఉదయం 8:45 అది ఢీ కొట్టింది. ఈ కొల్లాడైన తర్వాత ఈ ఎస్ఎస్ మాంట్ బ్లాంక్ కొంచెం పక్కకు వచ్చేసింది. అండ్ ఈ కొల్లిజన్ జరిగిన సరిగ్గా 20 నిమిషాల తర్వాత, అంటే 9:04 ఈ ఎస్ఎస్ మాంట్ బ్లాంక్లో ఉన్న 2300 టన్నుల పిక్రిక్ యాసిడ్, 200 టన్నుల టీఎన్టీ, 350 టన్నుల బెంజాల్ అండ్ 10 టన్నుల గన్ కాటన్ ఒక్కసారిగా పేలడంతో ఆ చుట్టుపక్కల 2.5 రేడియస్ వరకు ఆ పేలుడు వ్యాపించింది. అండ్ సుమారు 8 కిలోమీటర్ల వరకు ఈ పేలుడు వ్యాపించి ప్రతి ఇంటి కిటికీ అద్దాలు అన్నీ పగిలిపోయి ఇల్లులన్నీ కుప్పగూలిపోయాయి. అండ్ దాదాపు 2000 మంది చనిపోయారు, 9000 మంది కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. అండ్ ఆ ప్రెషర్కి తట్టుకోలేక ఆ అట్లాంటిక్ ఓషన్లో అక్కడ సునామీ వచ్చింది. అండ్ ఇది ప్రపంచంలోనే ది మోస్ట్ డేంజరస్ నాన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ కింద ఇది రికార్డ్ అయింది. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఈ హాలిఫాక్స్ హార్బర్ దగ్గర ఎస్ఎస్ మాంట్ బ్లాంక్ స్టార్ట్ అయ్యి బయలుదేరేటప్పుడు అది క్లియరెన్స్ తీసుకోవాల్సింది ఆ రోజులో తర్వాత ఎప్పుడో అది క్లియరెన్స్ తీసుకొని బయలుదేరాల్సింది. తనకున్న రిక్వైర్మెంట్ బట్టి త్వరగా అది క్లియరెన్స్ తీసుకొని తొందరపడడం వల్ల, నిర్ణయించిన సమయానికి కాకుండా తొందరపడి ముందే క్లియరెన్స్ తీసుకొని బయలుదేరడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఒకవేళ నిర్ణయించిన సమయానికి అది బయలుదేరి ఉండుంటే ఈ ఎస్ఎస్ అనే షిప్ ఎదురుపడేది కాదు, చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, మన జీవితంలో ముఖ్యమైన విషయాలు నిర్ణయించబడ్డ సమయానికి కాకుండా అతీతంగా జరిగితే దాని నుంచి వచ్చే ప్రమాదం చాలా ఘోరంగా ఉంటుంది.
ఈరోజు ప్రిమారిటల్ సెక్స్, పెళ్ళికి ముందే సెక్స్ చేయడం తప్ప కరెక్టా అన్న విషయాన్ని మనము తెలుసుకుందాం. ప్రపంచంలో దాదాపుగా 90% మంది కంటే ఎక్కువ మంది సెక్స్లో పార్టిసిపేట్ చేసిన దేశాలు ఉన్నాయి. సో వేరే కంట్రీస్ గురించి పక్కకు పెట్టేద్దాం. ఇండియాలో దాదాపుగా 33% మంది మేము పెళ్ళికి ముందే సెక్స్, ప్రిమారిటల్ సెక్స్లో పార్టిసిపేట్ చేశామని ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ 17% మంది దానికి ఆన్సర్ చేయడానికి ఇష్టపడలేదు. అండ్ 50% మంది మేము పెళ్ళికి ముందే సెక్స్లో, ఈ ప్రిమారిటల్ సెక్స్లో మేము పార్టిసిపేట్ చేయలేదు అని అన్నారు. అండ్ ఈ 50% మంది ఎవరైతే మేము ప్రిమారిటల్ సెక్స్లో పార్టిసిపేట్ చేయలేదు అని అన్నారో వాళ్ళు నిజంగానే ప్రిమారిటల్ సెక్స్లో పార్టిసిపేట్ చేశారా లేదా వీ డోంట్ నో. అండ్ 17% మంది ఎవరైతే ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడలేదో వాళ్ళల్లో ఎంతమంది ఈ ప్రిమారిటల్ సెక్స్లో పార్టిసిపేట్ చేశారో వీ డోంట్ నో. బట్ అవుట్రేటెడ్గా 33% మంది మేము సెక్స్లో పెళ్ళికి ముందే పార్టిసిపేట్ చేశామని ఒప్పుకున్నారు. అంటే దాదాపుగా ప్రతి 3 నుంచి లేదా 4 ఒకళ్ళు ప్రిమారిటల్ సెక్స్లో పార్టిసిపేట్ చేశారని అవుట్లుక్ ఇండియా అనే ఒక సర్వే ఆర్గనైజేషన్ అది ఆ సర్వే కండక్ట్ చేసినప్పుడు దాంట్లో తెలిసింది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పెళ్ళికి ముందే సెక్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రిమారిటల్ సెక్స్ ఓకే అని మనం అనుకోవచ్చా? 5.1 అనే ఒక బుక్ మన ఇండియాలో మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయాయి. ఆ బుక్లో ఉన్న కథనే ఒక బాలీవుడ్ ఫిల్మ్గా తీశారు. ఆ మూవీ మీలో చాలామందికి తెలుసు, 3 Idiots. ఈ బుక్ ఎవరైతే రాశారో ఆ ఆథర్కి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కలిపి 20 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో మోస్ట్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఆర్ యూత్. ఆ ఆథర్ పేరు కూడా మీలో చాలామందికి తెలుసు, చేతన్ భగత్. సో ఆ బుక్లో అతను ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ గురించి రాస్తూ ఒక అమ్మాయి తన వర్జినిటీ కోల్పోయిన తర్వాత, అంటే పెళ్ళికి ముందే సెక్స్లో పార్టిసిపేట్ చేసి తన వర్జినిటీ కోల్పోయి తనని ఆమె దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు, జీవితంలో ఏదో సాధించినట్టు ఆ అమ్మాయి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఆ బుక్లో ఆ ఆథర్ రాశాడు. అండ్ దీన్ని వ్యతిరేకిస్తూ చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మీకు చాలామంది ఫ్యాన్స్, మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మీరు ఈ విధంగా రాసి దాన్ని ఖండించకపోతే చాలామంది కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంది కదా అని దానికి వ్యతిరేకంగా చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రీసెర్చ్ ఆర్టికల్స్ రాసి వాటన్నిటిని పబ్లిష్ చేశారు. సో డిఫరెంట్ వ్యూస్, ప్రిమారిటల్ సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చని కొంతమంది, చేయకూడదని కొంతమంది. సో మరి ప్రిమారిటల్ సెక్స్లో మనము పార్టిసిపేట్ చేయొచ్చా? ఉదాహరణకి ఇక్కడ గిటార్ ఉంది. సో గిటార్ నేనేమంటానంటే మ్యూజిక్ ప్లే చేయడానికి గిటార్ పనికొస్తుందని అంట. కానీ మీలో ఎవరైనా వచ్చి లేదు లేదు ఈ గిటార్ మ్యూజిక్ ప్లే చేయడానికి కాదు, దానికి ఉన్న తీగలు తీసి కట్టేసి బట్టలారేయడానికి అది పనికొస్తుందని అంటే మీదొక డిఫరెంట్ వ్యూ, నాదొక డిఫరెంట్ వ్యూ. ఇలా విభిన్నమైన ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనందరికీ తెలుసు, ఈ గిటార్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని పర్పస్ ఏంటని తెలుసుకొని దాన్ని ఆ విధంగా నిర్ణయించిన ప్రకారం వాడడానికి మనము ట్రై చేస్తాం. మరి పెళ్ళికి ముందే సెక్స్లో పార్టిసిపేట్ చేయడం అది కరెక్టా తప్ప కాదన్న విషయం మనం తెలుసుకోవడానికి మనము దేవుడి మాటలు, దైవావేశంతో రాసిన దేవుని మాటల్ని మనము చూద్దాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వింటే సరిపోతుంది. సో యూ డోంట్ నీడ్ టు ఓపెన్, మీరు నా దిక్కు చూడండి, నేను జాగ్రత్తగా చదివేటప్పుడు వినండి. ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాలు చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోపరుచుకునుడి. ఈ వాక్యాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అని అంటే, మనం ఇందాక సెషన్లో కూడా చూసాం గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మ్యాన్. దేవుడు ఏ విధంగా సృష్టించాడు? స్త్రీనిగా పురుషునిగా సృష్టించాడు. స్త్రీనిగా పురుషునిగా మాత్రమే సృష్టించాడు. గాడ్ డిడ్ నాట్ క్రియేటెడ్ ట్రాన్స్జెండర్స్ ఆర్ ఎనీ అదర్ జెండర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్త్రీని పురుషునిగా మాత్రమే సృష్టించాడని బైబిల్ చెప్తా ఉంది. స్త్రీని పురుషునిగా సృష్టించి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నాడు. అంటే
మల్టిప్లై అవ్వమన్నాడు. దేవుడు మనిషిని క్రియేట్ చేశాడు, స్త్రీనిగా పురుషునిగా క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసి మీరు మల్టిప్లై అవ్వండి అని అన్నారు. మరి ఏ విధంగా మల్టిప్లై అయ్యారు? ఆదికాండం 4:1 ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను నేను. సో ఇక్కడ కూడినప్పుడు అనే పదము సెక్షువల్ ఇంటిమసీ, ఫిజికల్ ఇంటిమసీని చెప్తా ఉంది. అంటే దేవుడు ఆశీర్వదించి మల్టిప్లై అవ్వమంటే సో దాన్ని త్రూ సెక్స్ అది ఫుల్ఫిల్ అయింది. సో ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అని అంటే, సెక్స్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద సెక్స్. సెక్స్ అనేది పాపం కాదు, అది దేవుడిచ్చిన ఒక బహుమానం అని మనకి అర్థమవుతా ఉంది. మరి దేవుడిచ్చిన ఆ బహుమానాన్ని మనము వివాహంలో మాత్రమే దాన్ని నిర్ణయించబడిందా? వివాహంలో మాత్రమే అది జరగాలని నిర్ణయించబడిందా? లేదంటే వివాహానికి ముందు చేస్తే ప్రాబ్లం ఏం లేదు అని మనం అర్థం చేసుకోవచ్చా అనేది మనం చూడాలి. అని అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:1-2 విందాం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. సో ఈ మాటలో పాల్ ఎందుకు రాస్తా ఉన్నాడు అని అంటే, కొరింథీ పట్టణంలో ఆ సిటీలో పెళ్ళి కాక ముందే సెక్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ పెళ్ళైన వాళ్ళు కూడా వేరే వాళ్ళతోటి సెక్సువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ ఈవెన్ ఈ కొరింథీ చర్చ్లో కూడా ఎంటర్ అయింది. కాబట్టి పౌలు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. సో ఇక్కడ వాడిన పదము జారత్వము అనంటే ఇంగ్లీష్ పదము సెక్షువల్ ఇమ్మొరాలిటీ నుంచి ట్రాన్స్లేట్ చేయబడ్డది. అండ్ ఇది ఒరిజినల్ పదము పోర్నియా అనే గ్రీక్ పదం నుంచి ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేది ట్రాన్స్లేట్ చేయబడ్డది. సో సెక్షువల్ ఇమ్మొరాలిటీ అంటే, అసలు ఇమ్మొరాలిటీ అని అంటే అనైతికత. అంటే ఏదన్నా విషయము ఎలా జరగాలి అని నిర్ణయించబడిందో అలా కాకుండా దానికి డీవియేట్ అయ్యి ఇంకా ఏ విధంగా చేసినా అది అనైతికత కిందికి వస్తుంది. సెక్షువల్ ఇమ్మొరాలిటీ, లైంగిక అనైతికత అని అంటే లైంగికంగా ఏ విధంగా జరగాలని నిర్ణయించబడిందో ఆ విధంగా కాకుండా దానికి డీవియేట్ అయ్యి ఇంకా ఏ విధంగా అది జరిగినా కూడా అది లైంగిక అనైతికత, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, పోర్నియా కిందికి వస్తుంది. సో ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అని దేన్ని అంటారు అని అంటే మనము కొన్ని చూద్దాం. అంటే ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. అడల్టరీ అంటే భార్యతో కాకుండా, పెళ్ళైన తర్వాత భార్య భర్తతో కాకుండా ఇంకా వేరే వాళ్ళతోటి లైంగిక సంబంధం పెట్టుకోవడం అడల్టరీ. హోమోసెక్షువాలిటీ, స్వలింగ సంపర్కం, స్త్రీలు పురుషులు ఈ సెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొనడం హోమోసెక్షువాలిటీ. అండ్ బెస్టియాలిటీ, జంతువులతో సెక్స్ చేయడం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దెర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ సైడ్ జంతువులతో సెక్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్సెస్ట్ అంటే దగ్గరి బంధువులతోటి లైంగిక సంబంధం పెట్టుకోవడం. ఏ రిలేషన్షిప్లో అయితే మనం వాళ్ళని పెళ్లి చేసుకోవడం కుదరదో అలాంటి వాళ్ళతోటి లైంగిక సంబంధం పెట్టుకోవడం. అంటే అక్క, చెల్లి, అక్క, వదిన, వీళ్ళందరూ కూడా ఎవరితో అయితే సెక్షువల్ ఇంటిమసీ అసలు ఆలోచనలో రావద్దో వాళ్ళతోటి ఈ ఫిజికల్ ఇంటిమసీ పెట్టుకోవడం బెస్టియాలిటీ, ఇన్సెస్ట్. అండ్ నెక్స్ట్ ప్రాస్టిట్యూషన్. మేము ఇవేమి చేయం, మేము ఎవ్వరికి హాని చేయం, మేము వెళ్ళేసి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము వెళ్ళి బయట ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం చేస్తామని అంటారు. సో దట్ ఈస్ ప్రాస్టిట్యూషన్. ఇవన్నీ కూడా సెక్షువల్ ఇమ్మొరాలిటీ కిందకు వస్తాయి. సో ఇక్కడ పౌలు జారత్వము అన్న పదము వాడినప్పుడు ఫోర్నికేషన్ అనే పదం వాడుతూ ఉన్నారు. సో ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ ఇప్పుడు మనం చూసినవి కాకుండా ఈ ఫోర్నికేషన్ కూడా వస్తుంది. ఫోర్నికేషన్ అని అంటే పెళ్ళికి ముందే సెక్స్లో పార్టిసిపేట్ చేయడం, దాన్ని జారత్వం, అది సెక్షువల్ ఇమ్మొరాలిటీ కిందకు వస్తుంది అని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనము ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 2 విషయాలు మనం చూడొచ్చు. ఒకటి ప్రాబ్లం, 2 సొల్యూషన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే జారత్వం, సొల్యూషన్ ఏంటి అని అంటే ఒకే భార్య ఒకే భర్త కలిగి ఉండడం, పెళ్ళి. ఒకవేళ పెళ్ళి సొల్యూషన్ అయినప్పుడు పెళ్ళి బయట ఏదైనా కూడా ప్రాబ్లమే. ఇంకొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం.
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తూ ఉంటారు. సో ఈ లోతట్టు ప్రాంతాలలో ప్రజలు నివసించేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఒక అనౌన్స్మెంట్ చేస్తుంది. ఏంటి ఆ అనౌన్స్మెంట్ అని అంటే, మీరు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు, భారీ వర్షాలు, భారీ వరదలు వచ్చి మీరందరూ కూడా కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ప్రమాదమైన ప్లేస్. ఈ ప్లేస్లో మీరు ఉండకూడదు. ఇక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయి సేఫెస్ట్ ప్లేస్ ఒకటి ఉంది, ఒక షెల్టర్ ఉంది, మీరు అక్కడ రెఫ్యూజ్గా వెళ్ళి అక్కడ ఉంటే మీరు అక్కడ సేఫ్గా ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఈ ప్రమాదం నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఈ గవర్నమెంట్ వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ సేఫెస్ట్ ప్లేస్లో పెడుతుంది. సో పౌలు కూడా కొంచెం సిమిలర్గా ఆ విధంగా మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాడంటే పౌలు, ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే అది తప్పేం కాదు భయ్, అది పాపమేం కాదు. కానీ పెళ్ళి చేసుకోకుండా ఉండి ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోకుండా ఉండి ఒకవేళ ఎవరైనా సెక్స్లో పార్టిసిపేట్ చేయాలి అన్న ఆలోచన కలుగుంటే అది జారత్వం, సెక్షువల్ ఇమోరాలిటీ కిందకు వస్తుంది. ఇక్కడ ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అని అంటే దెర్ ఈజ్ ఎ సేఫెస్ట్ ప్లేస్. ఒక సేఫ్ ప్లేస్ ఉంది, ఒకే భార్య ఒకే భర్త కలిగి ఉన్న ప్లేస్, అదే మ్యారేజ్, అదే వివాహం అని అంటా ఉన్నాడు. అండ్ పెళ్ళిలో ఆ సేఫెస్ట్ ప్లేస్లో ఒకే భార్య ఒకే భర్త, నీ సొంత భార్య నీ సొంత భర్తతోటి లైంగిక సంబంధం కలిగి ఉంటే అది పాపం కాదు, అది జారత్వం కిందికి రాదు. కాబట్టి దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్, బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ డిజైన్ అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో బైబిల్ మొత్తంలో ఎక్కడైనా కూడా ఒకే భార్య ఒకే భర్త కలిగి ఉండి వాళ్ళ మధ్యలో లైంగిక సంబంధాన్ని వ్యతిరేకంగా బైబిల్ ఎప్పుడు కూడా మాట్లాడలేదు, దేవుడు ఎప్పుడు కూడా ఖండించలేదు. బైబిల్ బయట ఎవరు ఎప్పుడు ఎక్కడ లైంగిక సంబంధం సెక్షువల్ ఇమ్మారాలిటీలో పార్టిసిపేట్ చేసినా బైబిల్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అండ్ బైబిల్ ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీని ఎక్కడెక్కడైతే ఖండిస్తూ ఉందో ఆ ఖండించిన ప్రతి చోట ప్రిమారిటల్ సెక్స్ను కూడా ఖండిస్తూ ఉంది. బికాజ్ ప్రిమారిటల్ సెక్స్ కమ్స్ అండర్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. మరి దేవుడు ఈ సెక్స్ని క్రియేట్ చేశాడని మనం చూసాం. అండ్ అది వివాహంలో మాత్రమే జరగాలి, బయట జరిగితే సెక్షువల్ ఇమ్మొరాలిటీ కిందికి వస్తుందన్న విషయం మనం చూసాం. మరి ఎందుకు ఈ ప్రిమారిటల్ సెక్స్, పెళ్ళి కాకముందే సెక్స్లో పార్టిసిపేట్ చేద్దామని జనాలంతా ఆల్మోస్ట్ 3 to ప్రతి 3 నుంచి 4 ఒకళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేశారు మన ఇండియాలో అని మనం చూసాం. వై ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్? ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే, మనిషి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వాస్తవికతని కోల్పోయాం. వాస్తవికతని, రియాలిటీ, వి లాస్ట్ రియాలిటీ. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి మీద దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. మనిషి జీవితంలో ముందుకెళ్ళాలి అని అంటే దేవుడు మాత్రమే, దేవుడు నిర్ణయించిన ప్రకారమే మనిషి ముందుకెళ్ళాలన్న సంగతి మర్చిపోయి పాపం వల్ల మనం దేవుడికి దూరం అయ్యి మనం రియాలిటీని కోల్పోయి మన జీవితం మీద మనమే అధికారం కలిగి ఉన్నామని మనం అనుకొని మనకి నచ్చినట్టు మన నిర్ణయాలు తీసుకుంటూ మనందరం ముందుకెళ్తా ఉన్నాం. అండ్ ఇది పాపం వల్ల జరిగింది. అండ్ ఈ పాపం వల్ల ఇదంతా కూడా సంభవించింది. ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనేది మనకి అర్థమవుతూ ఉంది. మనము మొదట్లో చూసాం, నిర్ణయించిన ప్రకారం ఏదైనా జరగకపోతే దాని నుంచి వచ్చే ప్రమాదాలు చాలా ఘోరంగా ఉంటాయని. మనము కొన్ని ప్రమాదాలు, వాట్ ఆర్ దోస్ డేంజర్స్ అని కొన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఇందాక మనం సెక్షువల్ ఇమ్మొరాలిటీ అన్న లిస్ట్లో చూసినప్పుడు ప్రాస్టిట్యూషన్ అంటే నేను ఎవ్వరికి హాని చేయట్లేదు, నేను వెళ్ళిపోయి నాకు నచ్చింది చేయొచ్చు, నా డబ్బులు నా ఇష్టం అని వ్యభిచారం చేస్తే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మీ అందరికీ తెలుసు. HIV, ఎయిడ్స్, ఇంకా చాలా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండోది, యు ఆర్ హార్మింగ్ యువర్ ఓన్ బాడీ. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, పోర్నియా, దాని గురించి మాట్లాడుతున్నాను. జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు
హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు వెళ్ళి ఒక దొంగతనం చేస్తే నీ బాడీకి బయట చేస్తున్నావు అది. నువ్వు వెళ్ళి ఒక మర్డర్ చేస్తే, ఎవరినైనా పొడిస్తే నీ బాడీకి బయట చేస్తున్నావు అది. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఇక్కడ అన్ని పాపాలు వేరు, ఈ పాపానికి ఎక్కువ వెయిట్ ఉంది, ఈ పాపానికి తక్కువ వెయిట్ ఉందని ఆ విధంగా నేను మాట్లాడట్లేదు. అన్ని పాపాలు ఒకటే దేవుని దృష్టిలో. కాకపోతే సెక్షువల్ ఇమ్మోరాలిటీ చేయడం వల్ల నీ సొంత శరీరానికి నువ్వు హామ్ చేసుకుంటా ఉన్నావు. అండ్ నీ సొంత శరీరానికి నువ్వు హామ్ చేయడమే కాదు, నిన్ను నువ్వు హానిపరుచుకొని నువ్వు వెళ్ళి క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా ఉంటున్నావు. అండ్ యు ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ ఆల్సో ఎఫెక్టింగ్ ద చర్చ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అండ్ దెర్ ఈస్ అ డేంజర్ ఆఫ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ బ్రదర్. మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. నీ సొంత బాడీకి హామ్ చేయడమే కాదు, నీ సహోదరుని కూడా నువ్వు మోసం చేస్తూ ఉన్నావు, సహోదరుని కూడా మోసం చేస్తూ ఉన్నావు. ఏ విధంగానంటే, నువ్వు ఎవరితో అయితే పెళ్ళి కాకముందే సెక్స్లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటా ఉన్నావో వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకుంటా ఉన్నావు. అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో రాబోయే భర్తని భార్యని నువ్వు మోసం చేస్తూ ఉన్నావు. వాళ్ళకి ఫ్యూచర్లో రాబోయే భర్తని భార్యని మోసం చేయడమే కాదు, నీకు ఫ్యూచర్లో రాబోయే భర్తని భార్యని కూడా మోసం చేస్తూ ఉన్నావు. హూ ఈజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్? We can't dare to do that. We can't take advantage of our brothers and sisters. And danger of unhappy married life. ఫలభరితమైన వివాహ జీవితం ఉండదు. పెళ్ళికి ముందే సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే పెళ్ళైన తర్వాత నీ భార్యతోటి శారీరకంగా నువ్వు కలిసినప్పుడు నువ్వు పెళ్ళి కాకముందు ఏ శారీరక సంబంధాలు పెట్టుకున్నావు అవే గుర్తొస్తూ ఉంటాయి. యూ కాంట్ బీ హ్యాపీ విత్ యువర్ వైఫ్. నీ భార్యతోటి నువ్వు సంతోషంగా ఉండలేవు. ఒక ఫ్రూట్ఫుల్ మ్యారీడ్ లైఫ్ నువ్వు చూడలేవు. యూ విల్ ఎండ్ అప్ ఇన్ గిల్ట్. డెఫినెట్లీ మీకు ఇప్పుడు సంతోషంగా అనిపించవచ్చు, సరదాగా అనిపించవచ్చు, పిచ్చోళ్ళు అయిపోతారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ ఇన్ గిల్ట్. ది అల్టిమేట్ డేంజర్ ఏంటో తెలుసా? అన్నిటికంటే ఘోరమైన డేంజర్ కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతరతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇక్కడ జారత్వము అని ఉపయోగించిన పదము సెక్షువల్ ఇమ్మొరాలిటీ. సెక్షువల్ ఇమ్మొరాలిటీలో ప్రిమారిటల్ సెక్స్ కూడా వస్తుంది. ఎవరైతే ప్రిమారిటల్ సెక్స్ పెళ్ళి కాకముందే లైంగిక సంబంధం కలిగి ఉంటారో వాళ్ళ మీదికి దేవుడి ఉగ్రత కుమ్మరించబడబోతా ఉంది. లిజన్ కేర్ఫుల్లీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దెన్ ఎనీ అదర్ న్యూక్లియర్ అండ్ నాన్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రమాదాల కంటే కూడా ఘోరమైన ప్రమాదం దేవుడి ఉగ్రత. అండ్ గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు టాలరేట్ దిస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు ఒక ఇల్లు కొనిచ్చి నీ భార్యతో అందులో సంతోషంగా ఉండమని చెప్తే, నువ్వు ఎవరినో అమ్మాయినో అబ్బాయినో పట్టుకొచ్చి మీ తల్లిదండ్రుల కళ్ళ ముందే నువ్వు వాళ్ళతోటి సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే మీ తల్లిదండ్రులు ఊరుకుంటారా? డెఫినెట్లీ నో. మరి పరిశుద్ధుడైన దేవుడు, పాపాన్ని అసలు సహించని దేవుడు ఎలా ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీని చూసి ఊరుకుంటాడు? డెఫినెట్లీ గాడ్స్ wrath విల్ బీ అపాన్ ద పీపుల్ హూ కమిట్ ప్రిమారిటల్ సెక్స్. చివరిగా నీ జీవితం ఎక్కడుంటుందో తెలుసా? నీ గమ్యం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను,
నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ పీపుల్ హూ కమిట్ ప్రిమారిటల్ సెక్స్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ విల్ ఎండ్ అప్ హియర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నరకానికి పాత్రలు అవుతారు. అండ్ ఆ నరకంలో దేవుడి ఉగ్రత కుమ్మరించబడతా ఉంటే తట్టుకునేవాడు ఎవరు లేరు. మీలో ఒకవేళ ఎవరికైనా ఆశలు చిగురిస్తూ ఉంటే, సెక్స్లో పెళ్ళి కాకముందే పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటా ఉంటే, లేదంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉండుంటే, లేదంటే చేస్తే బాగుండు అన్న ఆలోచనలు ఎవరికైనా వస్తుంటే, ఇది అస్సలు మర్చిపోకండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు అల్టిమేట్గా నరకానికి అడుగులేస్తూ ఉన్నారు, నరకం వైపు అడుగులేస్తూ ఉన్నారు. మరి వాట్ ఆర్ సమ్ ప్రాక్టికల్ వేస్, కొన్ని ప్రాక్టికల్ వేస్ చూద్దాము. అండ్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ అల్టిమేట్ డేంజర్ అన్న విషయాన్ని మనం చూద్దాం. సో మన జీవితంలో ఏదైనా కూడా మనం చేయాల్సింది క్రైస్తవులంగా ప్రార్థన. వితౌట్ ప్రేయర్ దేర్ ఈజ్ నథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రేయర్. ప్రతిది కూడా ప్రార్థన నుంచే ప్రవహిస్తూ ఉంటుంది మన జీవితంలో. అండ్ ఆల్సో రెండవది, సెట్ క్లియర్ బౌండరీస్. బౌండరీస్ని పెట్టుకోండి. అండ్ ఆల్సో అవాయిడ్ టెంప్టింగ్ సిట్యువేషన్స్. సో నీ బౌండరీస్ ఏంటి? నువ్వు ఒక అమ్మాయిని కానీ, పెళ్ళి కానీ, అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ కలవడానికి వెళ్ళినప్పుడు నీ బౌండరీస్ ఏంటి? ఫ్లర్టింగ్గా మాట్లాడుతూ ఉన్నారా బ్రదర్స్? నీ డ్రెస్ బాగుంది, నీ హెయిర్ స్టైల్ బాగుంది అని మాట్లాడుతూ ఉన్నారా? అండ్ వీటిలో ఉప్పొంగిపోతూ ఉన్నారా? సో అల్టిమేట్లీ ప్రిమారిటల్ సెక్స్ అనేది ఒకేసారి జరగదు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అది ఒక్కొక్క స్టెప్ అంచెలంచెలుగా ఎదిరిగిది. ఫైనల్లీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ దట్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. సో ఒంటరిగా అమ్మాయిని అబ్బాయిని కలిసినప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వాట్ ఆర్ యువర్ బౌండరీస్ అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ ఎక్కడ టచ్ చేస్తూ ఉన్నారు? సిస్టర్స్, ఎవరైనా మిమ్మల్ని అక్క, చెల్లి అని పిలుస్తూ ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని టచ్ చేస్తూ ఉంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. యూ షుడ్ టెల్ దెమ్ టు సెట్ దేర్ బౌండరీస్ అండ్ ఆల్సో యువర్ బౌండరీస్. ఫైనల్లీ దట్ విల్ ఎండ్ అప్ ఇన్ ప్రిమారిటల్ సెక్స్. దేర్ మైట్ బీ ఛాన్సెస్ ఆఫ్ డూయింగ్ దాట్. అండ్ మీ మొబైల్ ఫోన్స్ని ఎలా యూజ్ చేస్తూ ఉన్నారు? వాట్ ఆర్ యువర్ బౌండరీస్ టు యువర్ మొబైల్ ఫోన్? మాట్లాడుకోవడానికి, ఫోన్ కాల్స్ చేసుకోవడానికి మొబైల్ ఫోన్ ఉంది, టెక్స్ట్ చేసుకోవడానికి వాట్సాప్ ఉంది, టెక్స్ట్ చేసుకోవడానికి టెక్స్ట్ మెసేజెస్ ఉన్నాయి. బట్ ఇంకా వేరే యాప్స్ ఎందుకు ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు? వాట్ ఆర్ యువర్ బౌండరీస్? వేరే యాప్స్, ఇన్స్టాగ్రామ్ అసలు ఎందుకు వాడుతూ ఉన్నారు? నీ అందాన్నంతా అక్కడ కుమ్మరించి వేరే వాళ్ళని టెంప్ట్ చేయడానికా? లేదంటే ఈజ్ దట్ ఏ పర్పస్ఫుల్ థింగ్ దట్ ఈస్ విదిన్ యువర్ బౌండరీస్ అనేది ఆలోచించాలి. అండ్ మెన్ బీ వెరీ కేర్ఫుల్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మగవాళ్ళు ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. నేను చూసినంత ప్రకారం పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలా అలర్ట్గా ఉండాలి. ఒక రక్తపింజర పాము, ఒక రసల్స్ వైపర్ నీ బెడ్రూమ్లోకి వచ్చి నీ బెడ్రూమ్ చుట్టూ ఆ పాము, ఆ రక్తపింజర తిరుగుతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా దుప్పటి కప్పుకోకుండా గుండెల మీద చేసుకొని పడుకునే ధైర్యం ఉంటుందా? డెఫినెట్లీ నాట్. పారిపోతాం అక్కడి నుంచి. ఆ విధంగా పారిపోవాలి. ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ క్రాసింగ్ బౌండరీస్, నువ్వు బౌండరీస్ని దాటుతున్నావు అని అంటే నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ బౌండరీస్. అండ్ ఫెలోషిప్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఒక మంచి హెల్దీ చర్చ్ ఉండాలి. క్రైస్తవుడిగా రక్షింపబడ్డ తర్వాత నీకు ఒక స్థానిక సంఘం, ఆరోగ్యవంతమైన స్థానిక సంఘం ఉండి దాంట్లో ఫెలోషిప్ లేకపోతే యూ మే గో టు కమిట్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. అండ్ అకౌంటబిలిటీ, నిన్ను కరెక్ట్ చేసే వాళ్ళు ఉండాలి. రే, ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నాయి నీ ఆలోచనలు, ఇవన్నీ కరెక్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా నీ జీవితంలో ఉండాలి. ఆ కరెక్ట్ చేసే వాళ్ళు ఉండాలి అని అంటే ఆరోగ్యవంతమైన స్థానిక సంఘము ప్రతి రక్షింపబడ్డ క్రైస్తవుడికి అవసరం. అండ్ ఎక్కువ ఎలాంటి ఫ్రెండ్స్తో గడుపుతూ ఉన్నావు? ఆల్రెడీ ప్రీమ్యారిటల్ సెక్స్లో పార్టిసిపేట్ చేసిన ఫ్రెండ్స్తో గడుపుతూ ఉన్నావా? ప్రీమ్యారిటల్ సెక్స్ని ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్తో గడుపుతూ ఉన్నావా? దోస్ హూ ఎంకరేజ్ ప్రీమ్యారిటల్ సెక్స్ అలాంటి ఫ్రెండ్స్తో గడుపుతూ ఉన్నావా? నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారా, లేదంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారా?
చేస్తూ ఉన్నారా? ఇఫ్ అలాంటి ఫ్రెండ్స్ ఉంటే కట్ ఆఫ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లేకపోతే నువ్వు కట్ అయిపోయి చివరిగా నరకంలోకి వెళ్తావు. చివరిగా మనం ఒక్క వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. మనందరికీ తెలుసు ఈ వచనము. పెళ్ళి అనగానే మనకు గుర్తొచ్చేది ఇదే వచనము. పెళ్ళి కార్డ్స్ మీద ప్రింట్ చేస్తూ ఉంటారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఇక్కడ నిష్కల్మషమైనది అన్న పదము ఈ హెబ్రీ గ్రంథకర్త ఇంకెక్కడ వాడాడో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హెబ్రీ గ్రంథకర్త పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవాలి అని అన్నప్పుడు రాసిన పదము క్రీస్తుకి వాడాడు. అంటే ఎంత నిష్కల్మషంగా, అంటే ఎంత పరిశుద్ధంగా, ఎంత సపరేట్గా, ఎంత హోలీగా నీ మ్యారేజ్ని ఉంచాలి, నీ సెక్షువల్ లైఫ్ని నువ్వు ప్రిజర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే పెళ్ళైన తర్వాత నా భార్యకి ఆ గిఫ్ట్ ఇవ్వాలి, నా భర్తకి ఈ గిఫ్ట్ ఇవ్వాలి అని డెఫినెట్లీ అందరూ అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పుడు అనుకోకపోయినా మీకు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా అనుకుంటారు. అండ్ ది అల్టిమేట్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ ఎవర్ గివ్ టు యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ వర్జినిటీ. యువర్ వర్జినిటీ. నీ వర్జినిటీని తీసుకెళ్ళి నీ భర్త చేతిలో, నీ భార్య చేతుల్లో పెట్టి, ఇదిగో నా దేహం, దీని మీద నీకు సర్వాధికారం ఉంది, సర్వ హక్కులు నీకున్నాయని నువ్వు నీ భర్తతో, భార్యతో చెప్పగలిగితే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్స్ దట్ యూ కెన్ గివ్ టు దెమ్. ఒకవేళ నేను అది ఇవ్వలేను అంటే, నేను ఆల్రెడీ ప్రిమారిటల్ సెక్స్లో నేను పార్టిసిపేట్ చేశాను, నాకు చాలా గిల్ట్ ఉంది, నేను ఆ లైంగిక అనైతికత, సెక్షువల్ ఇమ్మొరాలిటీలో ఆల్రెడీ చాలా డీప్గా వెళ్ళిపోయాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆ దేవుడికి ఉగ్రతకు పాత్రున్నయ్యాను అని ఒకవేళ ఎవరికైనా ఆలోచన ఉంటే, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఈ ప్రపంచం మొత్తంలో ఒకే ఒక్క వ్యక్తి ఒక వ్యభిచారిని చూసి అమ్మా అని పిలిచాడు. బైబిల్ టీచర్స్, స్కాలర్స్, పెద్ద పెద్ద పండితుల్ని చూసి కళ్ళల్లోకి చూసి వేషధారులారా అని అన్నాడు. యూనో ద సేమ్ గాడ్, ఆయన దేవుడై ఉండి మనిషిగా ఈ భూమి మీద పుట్టి నీ ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఈరోజు ఈ ప్రిమారిటల్ సెక్స్ తప్పని తెలిసినా కమిట్ చేసి గిల్ట్తో ఫీల్ అవుతూ ఉంటే, ఈ ప్రిమారిటల్ సెక్స్ నుంచి వచ్చిన గిల్ట్, ఈ పాపాన్ని కూడా తన మీద వేసుకొని మన కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు. గాడ్ ఈజ్ లవింగ్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడికి మన అందరి హృదయాలు తెలుసు, మన అందరి అంతరంగాలు తెలుసు. మీరు ఒకవేళ నేను తప్పు చేశాను, నేను పాపంలో కూరుకుపోయాను, నన్ను క్షమించవా దేవా అని అడిగితే, దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన ప్రతి పాపం నుంచి, ఈవెన్ ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ నుంచి కూడా ఆయన నిన్ను కడిగి పవిత్రునిగా చేస్తాడు. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. యు విల్ డెఫినెట్లీ సీ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మ్యారేజ్. క్రీస్తు మీద ఆధారపడండి. మనందరం మరి ఆధారపడగలమా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ అస్. బట్ దేవుడు మనకి సహాయం చేస్తే మనం ఖచ్చితంగా ఆ విధంగా మనము సెక్షువల్ ప్యూరిటీని, సెక్షువల్ ఇమ్మొరాలిటీలో పడకుండా మనము ముందుకి వెళ్ళొచ్చు. మనము ఒకే ఒక్కదానికి వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సిన్. పాపం చేయడానికి మాత్రమే మనలో సామర్థ్యం ఉంది. బట్ క్రీస్తు మనందరికీ సహాయం చేసి ఏ విధంగా అయితే హెబ్రీ గ్రంథకర్త ఇన్ఫ్యాక్ట్ దేవుడు రాయించాడో ఆ పాన్పు నిష్కలంకంగా ఉంచమని, ఆ విధంగా మనం అందరం ఉండగలం. లెట్ అస్ ఆల్ సీక్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం అడుగుదాం. ఇప్పుడు విన్న ప్రకారం, దేవా నేను ఈ విధంగా జీవించాలనుకుంటున్నా, నాకు సహాయం దయచేవా, నేను పడిపోయే ఛాన్స్ ఉంది, ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సిన్, బట్ గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు దయచేసి సహాయం చేయవా అని అడుగుదాం. లెట్స్ ప్రే. దేవా, మమ్మల్ని సృష్టించినందుకు మీకు వందనాలు చెప్తా ఉన్నాము.
మీరు సెక్స్ మాకు ఇచ్చిన బహుమానం, అది వివాహంలో మాత్రమే జరగాలి అన్న విషయాన్ని మేము చూసాం. దయతో మాకు కృపను అనుగ్రహించండి, సహాయం దయచేయండి. వీఆర్ ఓన్లీ క్యాపబుల్ టు డూ సిన్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, బట్ లార్డ్ యూ హ్యావ్ రెయిన్డ్ ఓవర్ ఇట్. దేవా, మీరు దాన్ని అధిగమించారు. మా ప్రతి పాపాన్ని మీ మీద వేసుకొని మీరు మా కోసం మరణించి తిరిగి లేచారు. మాకు దయచేసి సహాయం చేయరా. తమ్ముళ్ళు, చెల్లిళ్ళు వివాహంలో వాక్యానుసారంగా భర్తని, భార్యని ఏ విధంగా ఎంచుకోవాలని వచ్చారో, దేవా వాళ్ళ హృదయాలని ఓపెన్ చేయండి, ఎన్లైట్ చేయండి. ఆ సెక్షువల్ ప్యూరిటీని ఏ విధంగా అయితే కాపాడుకోవాలో ఆ విధమైన సహాయం, కృపని అందరికీ అనుగ్రహించమని మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.